ఇవాళనే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చింది పత్రికలో. సోషల్ మీడియాలో చాలా కాలం నుంచి వైరల్ అవుతుంది. మీరు 10,000 రూపాయలు కట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నెలలో మొదటి నెలలో 25,000, మొదటి వారంలో 25,000, నెక్స్ట్ 50,000, ఆ తర్వాత 2 లక్షలు మీకు వచ్చేస్తాయి అని చెప్పి. అది ఎవరు మాట్లాడుతున్నారు? ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నారు. ఫేమస్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ చెప్తున్నాడు. క్రికెటర్, పాపులర్ క్రికెటర్ చెప్తున్నాడు. సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నారు. చివరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వంతు వచ్చింది. డబ్బులు కట్టండి, ఇంత డబ్బు మీకు వస్తుందని. మీరు మనిషి అదే, వాయసు అదే, చెప్పే తీరు నార్మల్గా ఎట్లా చెప్తారో ఒక జర్నలిస్టు, ఆ పర్టికులర్ పర్సను, అమితాబ్ బచ్చను, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా, రేపు మన హరీష్ రావు గారు ఎట్లా మాట్లాడతారో హరీష్ రావు మాట్లాడుతూ ఇచ్చేస్తూ ఏమీ గుర్తించలేరు మీరు. దట్ ఈస్ ఎ బోగస్ కంపెనీ. డబ్బులు కాచేయటానికి అంతర్జాతీయ లెవెల్లో ఆడుతున్నటువంటి సంస్థ. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు పట్టుకోవటానికి. పాకిస్తాన్లో, దుబాయ్లో, శ్రీలంకలో, ఇతర చుట్టూ ఉన్న దేశాల్లో ఉన్నారు. నెంబర్లు మనవి వస్తాయి. చెన్నై నెంబరే వస్తుంది, హైదరాబాద్ నెంబరే వస్తుంది దాంట్లో. మరి దీన్ని వాస్తవమా మనం చూడగానే, అరే మరి హరీష్ అన్నరా మన చెప్తున్నాడు కదా అని చెప్పి బొల్తా పడటానికి అవకాశం ఉంది. ప్రధానమంత్రి చెప్తున్నాడు కదా. అందుకని వీటి మీద ఇప్పటికే ఉమెన్ జర్నలిస్టులకు ఒక వర్క్షాప్ పెట్టాం హైదరాబాద్లో. మన వాళ్ళకు కూడా జిల్లాల్లో, ప్రాంతాల వారికి దానికి 100 మంది అయినా పర్వాలేదు, మన హైదరాబాదులో ఒకరోజు వర్క్షాప్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు తప్పనిసరిగా పార్టిసిపేట్ చేస్తే మన వృత్తి ఇది. మనకు ఏ లేకపోతే, ఆలోచన లేకపోతే, అందుకోలేకపోతే ఎంఏ చదివిన ప్రయోజనం లేదు, పిహెచ్డి చేసిన ప్రయోజనం లేదు ఇవాళ. అందుకని అకాడమీ ఆ శిక్షణకి సన్నద్ధమవుతుంది. ఇప్పటికే 3 వర్క్షాపులు పెట్టాం. మీకు కూడా తప్పనిసరిగా ఈ వర్క్షాప్ పెడతామని చెప్పి ఇప్పుడు అది మనం ఓపెన్గా మాట్లాడుకున్నాం. వీళ్ళు రాజకీయాలతో మనకొద్దు. అధికారంలో ఉన్నప్పుడు గౌరవము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకన్నా ఎక్కువ గౌరవంగా ఉంటాము. అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురయ్యే, ప్రతిపక్షంలో సహజంగానే ఎదురవుతాయి. స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని సందేశించాల్సిందిగా కోరుతున్నాం.